గెలిచినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మేము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా పింఛన్లు పెంచమని చెప్పారు. అక్కడ అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగుల పింఛన్ పెంచినటువంటి నేపథ్యంలో భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన వారికి మేము పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సమాజం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. నాకు తెలిసి దేశంలోనే ఈ భారతదేశంలోనే అత్యధికంగా వికలాంగుల సమాజానికి పింఛన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. మరి దానికి కారణభూతులైనటువంటి మా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంటి భారత వికలాంగుల సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వికలాంగుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అదే సంక్షేమ కార్యక్రమాలతోని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రయత్నం చేయడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సమాజం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ గత 5 ఏళ్లలో కూడా అక్కడ పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వికలాంగుల సమాజాన్ని విస్మరించి ఎంక్వైరీల పేరుతో వికలాంగులకు వస్తున్నటువంటి పింఛన్లు కూడా ఏర్వేసి లక్షలాది మంది వికలాంగుల పింఛన్లు పోదగినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి పేదల పక్షపాతిగా వికలాంగుల ఆత్మ బంధువుగా వికలాంగుల ఆశాజ్యోతిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వికలాంగుల పింఛన్ను కన్నీ వినియోగ రీతిలో 6,000 చేయడం అనేటటువంటిది చాలా సుపరిణామం. కాబట్టి వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారి పాలాభిషేక కార్యక్రమం ఈ వరంగల్ జిల్లా వర్ధనపేటలో నిర్వహించుకోవడం అనేది చాలా సుపరిణామం అని చెప్పి తెలియజేస్తూనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో పాలాభిషేకం చేయడం ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేస్తూ ముందుగా అక్కడ ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్లు పెంచారు. ఏదైతే గెలిచిన నెల నుంచే ఖచ్చితంగా పింఛన్లు ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పింఛన్లు ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుని హోదాలో ఆ రోజు ఏం చెప్పిందంటే పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మేము గెలవగానే మరుసటి నెల నుంచే పింఛన్లు డబల్ చేస్తాం, అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తాం అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు గెలిచి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఇంతవరకు కూడా వికలాంగుల సమాజానికి కాదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలగబెట్టింది కూడా ఏమీ లేదు, శూన్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గురువారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ నాయకుడిగా సీనియర్ గా మీరు పనిచేస్తారు కాబట్టి మేము ఒకే విజ్ఞప్తి చెప్తున్నాం. మరి మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ మిత్రుడు మీ గురువారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసైనా నేర్చుకునైనా తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగుల పింఛన్లు ఆంధ్రప్రదేశ్ లో పెంచిన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పింఛన్ పెంచాలని చెప్పేసి అభివృద్ధిలో మేము పోటీ పడతామని చెప్పేసి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్ లో జరిగిన సందర్భంలో చెప్పాడు. ముఖ్యమంత్రి గారు నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి అయ్యా అభివృద్ధిలో పోటీ పడతాం అన్నారు కదా, ఆ అభివృద్ధి ఏంటంటే వికలాంగుల నుంచే ప్రారంభిస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. మీరు పోటీ పడతారని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చి టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద ప్రకటన చేయగల సరిపోదు. మీరు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు కాబట్టి మేమేం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ 6,000 ఇస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు 10,000 ఇచ్చి మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడతామని చెప్పేసి మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు 6,000 ఎవరికి ఇస్తున్నాడంటే పర్సెంటేజ్ 90, 70, 80 వరకు 6,000 ఇస్తున్నాడు. కానీ 100% పర్సెంటేజ్ ఉన్న వికలాంగులకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయల పింఛన్ అందిస్తూ ఆ కుటుంబాలకు భరోసా నిలబెడుతున్నారు. కాబట్టి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 40 నుంచి 90% ఉన్న వికలాంగులకు ఏ విధంగా అయితే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడో ఆ విధంగా 6,000 రూపాయలు ఇవ్వాలి. 100% ఉన్న వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న మాదిరిగానే 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేర్చుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగినా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సమితి అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.